హాయ్ అండి అందరికి. ఈరోజు నేను ఈ టాప్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, మీరు సింపుల్‌గా ఇది ఒక డ్రెస్ టాపు చాలా బావుంటుంది. మీరు ఫినిషింగ్ నీట్‌గా, క్లియర్‌గా అయితే చేస్తారు. చాలా నీట్‌గా చూపించాను. చూడండి, ఈ కటింగ్‌కి ఈ డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. క్లారిటీగా అయితే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఈరోజు మన వీడియోలో మీకు ఒక చిన్న ఆఫర్ అయితే ఇస్తున్నాను. వెంకటేశ్వర స్వామి చైను చాలా అయితే బావుంటుంది. ఇది ఫంక్షన్స్‌కి ఎక్కడైనా సింపుల్‌గా డ్రెస్‌లోకి అన్నిటిలోకి మ్యాచ్ అవుతుంది. చాలా బాగుంది. కలర్ గూడా రామా గ్రీన్ కలర్ వస్తుంది. మీరు ఎవరైనా ఈ చైన్ తీసుకోవాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలనుకునే వాళ్ళు కనెక్ట్ అవ్వండి. ఆఫర్‌లో అయితే పెట్టాను. ఇది నార్మల్ అయితే 280 రూపీస్ ఈ చైను. మీకు ఓన్లీ 200కి అయితే నేను ఇస్తున్నాను. ఎవరి లక్కీనో చూద్దాం. ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ మీకు రేపు ఈవినింగ్ దాకా మాత్రమే ఉంటుంది. ఎవరైనా కావాలంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఇంకా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనము ఈ టాప్ మెజర్మెంట్‌కి మనం క్లాత్ అయితే కట్ చేసుకున్నాము. చూడండి, ఫుల్‌గా చూడండి. వీడియో క్లారిటీగా చెప్పించాను. ఇది డ్రెస్ ఓనీ అండి. ఇది కస్టమర్స్‌ది. లైనింగ్ అయితే 1 మీటర్ తీసుకున్నాను దీనికి, ఈ టాప్‌కి. బ్లౌజ్ పీస్ లైనింగ్ ఉంటుంది కదా మీ దగ్గర కూడా, అది వేసేయండి సరిపోతుంది. ఎవరిదగ్గరైనా ఉంటే ఇలా హాఫ్‌కి హోల్డింగ్ చేసుకోండి. అలాగే 4గా ఇలా హోల్డింగ్ చేసుకోండి, మర్చుకోండి ఇలా. చాలా సింపుల్‌గా అయితే మీరు దీన్ని స్టిచ్చింగ్ చేసేయచ్చు ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్‌లోనే. చార్జ్ కూడా తీసుకోవచ్చు. మీరు లైనింగ్ వేస్తున్నారు, లేస్ వేస్తారు కాబట్టి 300 తీసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే మీకు వస్తుంది. ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందని నాకు చెప్పండి. ఇలా స్ట్రైట్‌గా తీసుకోండి. క్లాత్ మళ్ళీ అలా ఇలా పోకుండా నీట్‌గా తీసుకొని మళ్ళీ మెజర్మెంట్ వేసుకోండి. ఇలా టాప్ దీనిపైన పెట్టి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎందుకంటే కస్టమర్స్ కొంచెం లెంత్ ఎక్కువ పెట్టమని చెప్పారు. నెక్ దగ్గర ఇలా మార్క్ వేసుకోండి. షేప్ ఉంది కదా, అలాగే మీరు కూడా రౌండ్‌గా షేప్ తీసుకోండి. ఇదొచ్చి కింద హ్యాండ్ సైడ్ ఇలా తీసుకోండి షేప్. ఇప్పుడు కొద్దిగా క్లాత్ వదిలేసుకోండి. పిల్లలు లావు అవుతూ ఉంటారు కదా, అప్పుడు స్టిచెస్ విప్పుకోవడానికి ఉంటుంది. స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకుంటే. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చిన వాళ్ళు నాకు ఎక్స్ట్రా క్లాత్ పెట్టమని చెప్పారు. అందుకే నేను కొద్దిగా ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇక్కడ మనము జాయింట్ చేసుకుంటాం కదా థ్రెడ్, అక్కడ ఇలా లైన్ వేసుకోండి. ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదా, అదంతా కట్ చేసుకోండి. సేమ్ వేరే డ్రెస్సెస్ కూడా ఇలాగే మీరు కటింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఏమంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు మెజర్మెంట్ ఉంటుంది కదా, అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయాలి అంటే అలాగే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయాలంటే మెజర్మెంట్స్, టేప్ మెజర్మెంట్స్ అది వేరు. మీ దగ్గర మెజర్మెంట్ డ్రెస్ ఉంది అంటే ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా పెట్టుకొని. ఇది ఓనీ అండి. డ్రెస్‌లో ఓనీ కస్టమర్స్ ఇచ్చారు. వాళ్ళ పాపకి ఇలా స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పి. అందుకు నేను దాంతోనే స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నా ఎలా చేయాలి అని. మీకు ఉంటాయి కదా ఓల్డ్‌వి ఇంట్లో, అవి మీరు ఇలాగే స్టిచ్చింగ్ చేసేయచ్చు వేస్ట్ చేయకుండా. ఏవైనా ఓల్డ్ ఉంటాయి కదా, అవి స్టిచ్చింగ్ చేసినా కూడా కొత్త దానిలాగా న్యూ లుక్ వస్తుంది. పిల్లలకి కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా. ఏవైనా వెనక్కి పెట్టేసి ఉంటారు కదా ఇంట్లో, అలాంటివి ఇలా ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా వదిలేసి మనం మళ్ళీ జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకునేద్దాం. ఇదిగోండి టాప్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి ఈ క్లాత్ లో పెట్టుకుందాం. తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ కి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ క్లాత్స్ ని తీసేసి సైడ్ కి పెట్టుకోండి. మీరు ఈ ఫస్ట్ సైడ్ కి పెట్టుకునేసి ఫస్ట్ థ్రెడ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఇవి చేసుకోవాలి. మనకి జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇవే ఉండాలి అన్నమాట. అప్పుడే క్లాత్ సైడ్ కి తీసుకున్నాం కదా, ఆ క్లాత్ ని కొద్దిగా 2 ఇంచెస్ అంతా కట్ చేసుకోండి క్లాత్. ఇప్పుడు ఇలా ఆ సైడ్ ఈ సైడ్ హోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకోండి. లాస్ట్ లో ఇలా హోల్డింగ్ చేసుకోండి. ఆ సైడ్ ఈ సైడ్ ఇలా లోపలికి మర్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నీట్ గా స్టిచ్చింగ్ చేసుకోండి. క్రాస్ అలా ఇలా పోకుండా థ్రెడ్ మళ్ళీ సరిగ్గా కనిపించదు అనమాట. నీట్ గా మీరు స్టార్టింగ్ లో స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఎంత నీట్ గా చేస్తారో ముందుటి కూడా అలాగే నీట్ గా స్టిచ్చింగ్ చేస్తారు. సేమ్ ఈ సైడ్ కూడా ఇప్పుడు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ థ్రెడ్ కి. ఇప్పుడు 2 సైడ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకునేసి ఇది మెజర్మెంట్స్ కి మనం కట్ చేసుకుందాం. మన డ్రెస్ మెజర్మెంట్ కి ఇది కట్ చేసుకుందాము. ఇది ఎంత ఉందో చూసుకోండి. మెజర్మెంట్ కరెక్ట్ గా చూసుకొని కట్ చేసుకుందాం. కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోండి. స్టిచెస్ లోకి వెళ్ళాలి కదా, మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా మార్క్ వేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకునేసి ఇప్పుడు సేమ్ దీని మెజర్మెంట్ కే ఇంకో లాడీ కూడా అలాగే కట్ చేసుకునేద్దాము. క్లాత్ వచ్చేసి లైనింగ్ సైడ్ లోపలికి వెళ్ళాలి. క్లాత్ లోపల సైడ్ కి వెళ్ళేలాగా ఇలా వేసుకోండి. ఆ సైడ్ ఈ సైడ్ అంతా కరెక్ట్ గా పెట్టుకోండి. క్లాత్ లైనింగ్ ఆ సైడ్ ఈ సైడ్ ఫుల్ మళ్ళీ క్రాస్ పోయి డ్రెస్ క్రాస్ గా వచ్చి అలా కాకుండా నీట్ గా పెట్టుకొని క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోండి. లోపల సైడ్ నుంచి ఈ థ్రెడ్ ఇలా పెట్టుకోవాలి, జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మనకి కుట్లు లోపలికి వెళ్తాయి అన్నమాట. థ్రెడ్ లోపల పైన జాయింట్ చేస్తే మనకి కుట్లు అన్ని కనిపిస్తాయి కదా, కుచ్చుకుంటుంది పిల్లలకి అలా ఉంటది కదా. అలా కాకుండా ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం ద్వారా.
ఈ సైడ్ లోపలికేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకునేసేయండి క్లాత్‌ని. ఇప్పుడు ఈ క్లాత్‌ని రివర్స్ చేసి చూడండి ఎంత బాగొస్తుందో. నీట్‌గా ఉంటుంది ఫినిషింగు. థ్రెడ్స్ చూడండి లోపల సైడ్‌కెళ్ళిపోయాయి కదా! ఇలా వస్తుంది. నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు లేస్ మనం జాయిన్ చేసుకోవాలి. మెజర్‌మెంట్ చూసుకోండి ఒకసారి. ఆల్తీ డ్రెస్‌కి దీనికి కరెక్ట్‌గా ఉంటుంది. ఉందా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పైన స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు గోల్డ్ కలరు లేస్ యాడ్ చేస్తున్నాను. ఈ లేస్ యాడ్ చేయడం వల్ల ఇంకా లుక్ బాగా కనిపిస్తుంది. ఈ థ్రెడ్ వచ్చేసి మ్యాచింగ్ వేసుకోండి ఎప్పుడైనా గానీ. రెడ్ వేశారంటే సరిగ్గా కనిపించదు చూడ్డానికి. లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి. ఫినిషింగ్ మొత్తం అయిపోయాకే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అని చెప్పి. సైడ్‌లో చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి. నీట్‌గా పట్టుకొని జాయిన్ చేసుకోండి. బార్డర్ ఉంది గదా! ఆ బార్డర్ సైడ్ మీరు చూసుకోండి. పొడవు, కుర్స ఎలా వస్తుంది. మనం జాయిన్ చేసుకునేటప్పుడు నీట్‌గా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోండి. ఆ సైడు, ఈ సైడు ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్నాం గదా! ఫస్ట్‌లో అదంతా వేస్ట్ క్లాత్ అన్నమాట. అదంతా కట్ చేసుకునేసేయండి. లైనింగ్ ఎంత వరకు ఉందో అంతవరకే పెట్టుకోండి. మళ్ళీ పొడవు కింది సైడ్ పెట్టుకున్నారు గదా! ఎక్స్ట్రా క్లాతు దాన్ని మాత్రం కట్ చేయొద్దండి. ఎందుకంటే మనకి లెంత్ కావాలనే పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కట్ చేయొద్దండి. ఓన్లీ సైడ్స్ మాత్రం. ఇలా కట్ చేసుకునేసేయండి. ఆ సైడు, ఈ సైడు. ఇప్పుడు ఆ టాప్‌ని జాయిన్ చేసేద్దాం. ఆ క్లాత్‌ని, ఈ క్లాత్‌ని. ఇలా పెట్టుకున్నారు గదా! ఇప్పుడు మీరు ఎలా జాయిన్ చేసుకుంటానో చూడండి. లోపల నుంచి జాయిన్ చేసుకోవాలి గదా థ్రెడ్స్.
అలాగే ఈ టాప్‌ని గూడా లోపల సైడ్ పెట్టి పైకి తీసేలాగా స్టిచెస్ కుట్లు పైన కనిపించకుండా లోపలికెళ్ళేలాగా దీంట్లో గూడా అలాగే మనం జాయిన్ చేసుకోవాలి. ఈ క్లాత్‌ని ఇప్పుడు లోపల సైడ్ పెట్టుకోండి. లైనింగ్ క్లాత్ ఉంది గదా! ఈ లైనింగ్ క్లాత్‌కి లోపల సైడ్ పెట్టుకోవాలి. మనం అప్పుడే స్టిచ్చింగ్ చేసిందా దాన్ని. టాప్ క్లాత్ ఉంది గదా! ఆ క్లాత్, ఈ క్లాత్ అపోజిట్ ఉండాలి. ఇలాగే చూడండి. ఇలా జాయిన్ చేసుకోవాలి. మనం ఆ రివర్స్ తిప్పించినప్పుడు మీకు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది అప్పుడు. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌ని దీని పైన పెట్టుకోండి. ఈ థ్రెడ్స్ ఉన్నాయి గదా! దానికి కరెక్ట్‌గా పెట్టుకోవాలి మీరు. ఇలా లైనింగ్ పైన ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. కింది సైడు మనకి థ్రెడ్ ఉంది గదా! అక్కడ రఫ్ చేసుకోండి. థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుందనమాట స్ట్రాంగ్‌గా. నెక్ చూడండి షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. రివర్స్ చేస్తే చూడండి ఎంత బావుందో. ఫినిషింగ్ అయితే నీట్‌గా వచ్చిందనమాట. క్లాత్ స్టిచ్చింగ్ చేస్తాం గదా! మనం పైన సైడ్ అలా కాకుండా అంతా లోపలికెళ్ళిపోయాయి చూడండి ఇప్పుడు. లోపలికి కుట్లెళ్ళిపోయాయి. నీట్‌గా వచ్చింది ఫినిషింగు. ఇప్పుడు దీనికి పైన సైడ్ స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి నీట్‌గా వచ్చింది. ఈ సైడ్ చూడండి. ఈ సైడ్ ఏమన్నా స్టిచెస్ కనిపిస్తున్నాయా? లేవు. లోపలికెళ్ళిపోతాయి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం ద్వారా మీకు నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సైడ్ కూడా మనం లేస్ జాయిన్ చేసుకుందాం గోల్డ్ కలర్‌ది. లుక్ చాలా బాగుంటుంది. గోల్డ్ కలరు యాడ్ చేయడం ద్వారా అపోజిట్ కలరు. ఇప్పుడు ఇలా హాఫ్‌కి హోల్డింగ్ చేసుకోండి. హోల్డింగ్ చేసుకునేసి జాయింట్ చేసుకుందాం. ఆ సైడు, ఈ సైడు జాయింట్ చేసుకోవాలి. మీ మెజర్‌మెంట్స్ ప్రకారం చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఆ సైడు, ఈ సైడు.
టాప్ ఉంది కదా, మనం అప్పుడే మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఆ టాప్ని తీసుకొని మెజర్మెంట్ వేసుకుని సైడ్ ఈ సైడు జాయిన్ చేసుకోండి. మార్క్ వేసుకొని జాయిన్ చేసుకునేసేయండి. మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా మార్క్ వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకునేటికంటే లూజ్గా అలా కూడా వేసుకోవచ్చు. చూసుకొని మీరు మార్క్ వేసుకోండి షేప్ వచ్చేలాగా. రఫ్ చేసుకోండి లాస్ట్లో. టైట్ అవుతూ ఉంటాయి కదా డ్రెస్సెస్, అలా స్టిచ్చింగ్ విప్పుకోవడానికి కావాల్సి వస్తాయి కాబట్టి ఒక 3 స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడన్నా వెళ్ళాలన్నా సడన్గా విప్పుకోవచ్చు టైట్ అయితే. ఇప్పుడు ఆ సైడు ఈ సైడు చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా, మెజర్మెంట్ చూసుకొని ఆ సైడు ఈ సైడు హోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఈ సైడ్ కూడా ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. మార్క్ వేసుకున్నాం కదా అప్పుడే, ఆ మార్క్ ప్రకారము జాయిన్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈజీగా అర్థం అవుతూ ఉంటుంది మీకు కూడా. ఇప్పుడు కింది సైడ్ ఒకే లెవెల్లో నీట్గా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటే కట్ చేయనవసరం లేదు, అలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా హోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకునేసండి. లైనింగ్ కూడా మీకు హోల్డింగ్ చేయనవసరం లేదు, ఎందుకంటే ఫినిషింగ్ ఉంది కాబట్టి లాస్ట్లో మీరు చేయనవసరం లేదు. క్లాత్ మాత్రం హోల్డ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇంతే అండి, మీరు ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇలా హోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నారు కదా, దానికి ఆ సైడ్ ఈ సైడ్ 2 సైడ్స్ స్టిచ్చింగ్ రావాలి. ఇలా తిప్పించుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. అది కూడా ఇంకా నెక్స్ట్ మీకు చెప్పించేటప్పుడు చెప్పిస్తాను ఎలా నీట్గా వస్తుంది, మళ్ళీ తిప్పించి ఎందుకు స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అనేది. మీకు దాంట్లో కూడా ఒక చిక్క టిప్ ఉందన్నమాట, నీట్గా వస్తుంది. చెప్పేసానులేండి అది కూడా ఎందుకు అని, అలాగే చేసుకోవాలి అని అన్నానని నీట్గా వస్తుంది అది. ఆ సైడు ఈ సైడు హోల్డింగ్ చేసుకునేసి స్టిచ్ చేసుకోండి. మీకు బ్లౌజ్లో చూపించాను కదా హోల్డింగ్ లోపలికి ఎలా స్టిచ్చింగ్ చేసుకొని చేసుకోవాలో, అలా ఆ సైడు ఈ సైడు స్టిచ్ చేసుకునేసేయండి. ముందు వీడియోలు ఎవరైనా చూడకని ఉంటే మన క్లాస్ ఫస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. కటింగ్ వీడియో, బ్లౌజ్ చాలా క్లియర్గా చెప్పించాను. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు మీకైతే ఆఫర్ ఇచ్చాను కదా, ఈ చైను చూడండి, వెంకటేశ్వర స్వామి చైను చాలా బాగుంది. కావాలనుకునే వాళ్ళు కనెక్ట్ అయ్యి తీసుకోండి. 200కే మీకు ఆఫర్లో ఇస్తున్నాను. ఈ చైను మీకు దూరం నుంచి లైటింగ్ ఎలా కనిపిస్తుందో కానీ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫంక్షన్స్కి అంతా అయితే చాలా బాగుంటుంది. నేను ఎంత కష్టపడి మీకు చెప్పించాను, వీడియో తీసి అంత క్లారిటీగా చెప్పించాను కదా, నా కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా కొద్ది మందికి రీచ్ అవుతుంది మన వీడియో. ఈ వెంకటేశ్వర స్వామి డాలర్ కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.